రివ్యూ ఆఫ్ ద మూవీ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్. అండ్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ యొక్క ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్ని క్లియర్గా చెప్తాను. అందుకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ యొక్క స్టోరీ సింపుల్గా చెప్పాలంటే 2009లో వచ్చిన అవతార్ మూవీకి ఇది కంటిన్యూటీ. పండోరా అనే గ్రహం పైకి వెళ్ళిన మనుషులు అక్కడ ఎంతో విలువైన ప్రకృతి యొక్క సంపదను దోచుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న పండోరా తెగ వారిని ఫేస్ చేస్తూ ఉంటుంది. పండోరా వాసులతో కలిసిపోయిన జేక్ సల్లీ పండోరా గ్రహానికి చెందిన నేత్రిని పెళ్లి చేసుకుంటాడు. తన భార్య పిల్లలు కుటుంబంతో కలిసి అక్కడే సెటిల్ అవుతాడు. పండోరా గ్రహాన్ని కాపాడడానికి ఆ గ్రహవాసులతో కలిసి మనుషులపై యుద్ధం చేస్తాడు. సెకండ్ పార్ట్ లో సముద్రాలు అక్కడి తెగలను చూపించిన జేమ్స్ కెమెరాన్ ఈసారి ఫైర్ అండ్ యాష్ అంటూ మంటకు అతి దగ్గరగా జీవించే అగ్ని తెగని చూపించాడు. వారితో కలిసి జేక్ సల్లీ మనుషులపై చేసే ఫైట్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ. ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహం మీద, రెండో పార్ట్ లో సముద్రాల లోపల జీవించే తెగలతో కలిసి చూపించిన జేక్ సల్లీ ఫైట్ ఈసారి మంట వైపు వెళ్తుంది. ఇది తప్ప స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ కొత్తదనం అంటే ఏమీ లేదు. ఈసారి విలన్ గా ఓ లేడీ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్. ఊనా చాప్లిన్ చేసిన వరాంగ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన అవతార్ సిరీస్ లో థర్డ్ పార్ట్ చాలా లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 3 గంటల 17 నిమిషాల లెంగ్త్ ఉన్న ఈ అవతార్ 3 మూవీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేకపోవడం వల్ల నాకైతే చాలా బోరింగ్ అయితే అనిపించింది. 16 సంవత్సరాల ముందు అవతార్ మూవీలో పండోరా గ్రహాన్ని, అందులోని వింత ప్రపంచాన్ని చూసి సాటిస్ఫాక్షన్ అయిన నాకు అవతార్ 3 మూవీలో అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఏవి కనిపించలేదు. మన చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని దోపిడీ చేయకూడదనే మెసేజ్ని మళ్ళీ సేమ్ ఈ మూవీతో కూడా ఇచ్చాడు డైరెక్టర్. ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్స్, జీవులపై ప్రేమ, మానవత్వం, ధర్మం ఇలా ప్రతి ఎమోషన్ ని తన స్టైల్లో వర్కౌట్ అయ్యేలా చేశాడు డైరెక్టర్ కెమెరాన్. టోటల్ మూవీలో హైలైట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతార్ అనేది ఒక వింత ప్రపంచం. ఈ మూవీలో ప్రతిదీ విఎఫ్ఎక్స్ ప్రపంచమే. చూసిన వారిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. క్లోజప్ షాట్స్, ఐమాక్స్, 3D బిగ్ స్క్రీన్ లో చూసిన వారికి అయితే చాలా అద్భుతమైన థ్రిల్ ని ఇస్తాయేమో. సముద్రంలో జరిగే సీక్వెన్స్, ఈవా ఎపిసోడ్ చాలా బాగున్నాయి. కేవలం సల్లీ ఫ్యామిలీ గురించే కాకుండా మిగిలిన ఫ్యామిలీస్ మధ్య ఎమోషన్స్ కూడా చూపించడము బానే ఉంది. ఇప్పుడు మైనస్ల గురించి చెప్తాను. అవతార్ మూవీ యొక్క స్టోరీ మనకి ఫస్ట్ పార్ట్ లోనే తెలిసిపోయింది. ఇక రెండో పార్ట్ లో విజువల్స్ మారాయి కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే మారలేదు. థర్డ్ పార్ట్ కూడా సేమ్ అంతే. స్టోరీ ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసేయగలము. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఎలాంటి సర్ప్రైజ్ ఉండదు. జేమ్స్ కెమెరాన్ మామ ఇంకా సాగదీయకుండా ఉంటే మంచిదనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అవతార్ సిరీస్ ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే లో కానీ కొత్తదనం అయితే అస్సలు లేదు. రన్ టైమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సిరీస్ లో వీక్ సినిమాగా అనిపించింది నాకైతే. అవతార్ సిరీస్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా వెళ్ళి మూవీని అయితే చూడండి. మీరు అవతార్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మూవీకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. మేబీ మీకు నచ్చచ్చు, లేదంటే నచ్చకపోవచ్చు. బట్ మీరు మూవీని అయితే చూడండి. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.